సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎటువంటి రాత పరీక్ష అనేది లేకుండా రైల్వే శాఖ నుంచి గ్రూప్ డి పోస్ట్కి సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది ఆఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి ఓన్లీ 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. చేరగానే మనకి 30,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్గా మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఆల్రెడీ April 15th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేటైతే కనుక May 16th వరకు కూడా ఇక రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్కి సంబంధించిన స్కిల్ టెస్ట్ కానీ లేదంటే ట్రయల్ టెస్ట్ అనేది మనకి జూన్లో కండక్ట్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ మనకి టెంటేటివ్ డేట్స్ అనేవి కూడా నోటిఫికేషన్ అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే కనుక July 1st, 2024 నాటికి మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. మ్యాక్సిమం మనకి 25 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు గైస్. ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండవు. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 18 ఇయర్స్ టు 25 ఇయర్స్ లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లై చేసుకునే మీకు ఉండాల్సినటువంటి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేది కనుక ఓన్లీ 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది గైస్. ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మరి హయ్యర్ స్టడీస్ చేసినా సరే ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకి మినిమం క్వాలిఫికేషన్ అనేది మాత్రం ఓన్లీ 10th క్లాస్ అనేది ఉంటే సరిపోతుంది. ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 1 ప్రకారం సో మనకి బేసిక్ పేమెంట్ 18,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 30,000 వరకు కూడా మనకి శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే SC, ST ఉమెన్ క్యాండిడేట్స్, మైనారిటీస్ అండ్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి చెందినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ వచ్చరికి ₹250 అప్లికేషన్ ఫీజు అయిన దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. SC, ST ఉమెన్ క్యాండిడేట్స్, మైనారిటీస్ అండ్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కాకుండా రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ₹500 అప్లికేషన్ ఫీజు అయిన దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఈ యొక్క పోస్ట్కి సంబంధించి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ట్రయల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క ట్రయల్ టెస్ట్కి అటెండ్ అయిన తర్వాత ఒక అమౌంట్ అనేటువంటి దాన్ని మళ్ళీ మీకు రిఫండ్ అయితే చేయడం జరుగుతుంది గైస్. సో SC, ST ఉమెన్ క్యాండిడేట్స్, మైనారిటీస్ అండ్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి వచ్చేసరికి టోటల్గా ₹250 అప్లికేషన్ ఫీజు అయినటువంటి దాన్ని రిఫండ్ అయితే చేయడం జరుగుతుంది. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా 400 వరకు కూడా మనకి అమౌంట్ అనేటువంటి దాన్ని మళ్ళీ మీకు రిఫండ్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఈ యొక్క అప్లై లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్ నెక్స్ట్ మనకి లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి ఈ యొక్క దానిపై మీరైతే ట్యాప్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్తో పాటు వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ నెక్స్ట్ ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు PSKLకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్ అయితే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మరి కిందికి ఇలా స్క్రోల్ చేసినట్లయితే కనుక ఇక్కడ మనకి డిక్లరేషన్ అని చెప్పేసి వస్తుంది. ఈ యొక్క చెక్ బాక్స్లో ఒకసారికి మీరు రైట్ టిక్ అనేది ఇచ్చేసి ప్రొసీడ్ టు ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క దానిపై మీరైతే క్లిక్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు ఫుల్ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చేసి నెక్స్ట్ మీకు ఈమెయిల్ ఐడితో పాటు మొబైల్ నెంబరు నెక్స్ట్ మీకు ఆధార్ కార్డ్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా ఇక్కడ ఇచ్చేసి నెక్స్ట్ మీకు జెండర్ మేల్ అయితే మేల్ అని ఫీమేల్ అయితే ఫీమేల్ అని చెప్పేసి ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు క్యాస్ట్ అనేది ఏదైతే ఉంటుందో ఒక క్యాస్ట్ అనేది ఇచ్చేసి ఒక సబ్ క్యాస్ట్ అనేటువంటి దాన్ని కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు క్వాలిఫికేషన్ అనేది ఏదైతే ఉంటుందో ఆ క్వాలిఫికేషన్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో
10th అయితే 10th, ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేట్ అయితే గ్రాడ్యుయేట్ అని చెప్పేసి మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ ఇక్కడ మనకి లెవెల్ ఇన్ సిపిసి దగ్గర వచ్చేసరికి మీరు లెవెల్ 1 అని చెప్పేసి మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఈ విధంగా మీకు డీటెయిల్స్ అన్నింటినీ కూడా మీరు ఫిల్ చేసిన తర్వాత రిజిస్టర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క దానిపై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మనము రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లాగిన్ అని చెప్పేసి ఉంటుంది. ఈ యొక్క దానిపై మీరైతే క్లిక్ అయితే చేయండి గైస్. సో లాగిన్పై క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. మీకు యూజర్ ఐడితో పాటు పాస్వర్డ్ అనేది కూడా ఇచ్చేసి మీరు లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో వచ్చరికి మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు బేసిక్ డీటెయిల్స్తో పాటు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా అప్లోడ్ చేసి ఫైనల్గా పేమెంట్ అనేది చేసి ఈ విధంగా మనము ఇక రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క గ్రూప్ డి పోస్ట్లకి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టయితే కనుక జస్ట్ మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది గైస్. సో మీరు ఏ రాష్ట్రానికి చెందినా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్లో మెన్షన్ చేసేటువంటి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క స్పోర్ట్స్ ఈవెంట్స్లలో ఎవరికైతే సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఇక రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి గేమ్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఫుట్బాల్లో మేల్స్కి వచ్చేసరికి మనకి టోటల్గా మనకి 5 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ మనకి వెయిట్ లిఫ్టింగ్కి సంబంధించి మేల్స్కి వచ్చేసరికి 2 వేకెన్సీస్, అథ్లెటిక్స్ విభాగంలో వచ్చేసరికి మేల్స్తో పాటు ఫీమేల్స్కి కూడా సపరేట్గా పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ మనకి బాక్సింగ్తో పాటు స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, హాకీ, బ్యాడ్మింటన్, కబడ్డీ, రెస్లింగ్, చెస్మెన్ అని చెప్పేసి ఈ విధంగా మనకి వివిధ స్పోర్ట్స్ ఈవెంట్స్లలో మేల్స్తో పాటు ఫీమేల్స్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటు ఈవెంట్స్కి సంబంధించిన డివిజన్స్ అనేవి కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. టోటల్గా మనకి 38 వేకెన్సీస్కి సంబంధించి ఇక నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది గైస్. సో సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మనకి ఎటువంటి రిటర్న్ టెస్ట్లు అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. సో ఎవరైతే రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేస్తున్నటువంటి క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసి ఒక షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకి స్పోర్ట్స్కి సంబంధించిన ట్రయల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇక ట్రయల్ టెస్ట్కి వచ్చేసరికి టోటల్గా మనకి 40 మార్క్స్ అనేవి కేటాయిస్తారు గైస్. నెక్స్ట్ మీకు ఫిట్నెస్కి వచ్చేసరికి మనకి 25 కానీ లేదంటే 25+ మార్క్స్ అనేవి మీకు యాడ్ చేయడం జరుగుతుంది. సో నాన్ ఫిట్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి బిలో 25 మార్క్స్ అనేవి మీకు కేటాయించడం జరుగుతుంది గైస్. నెక్స్ట్ మీకు వచ్చేటువంటి ఇక స్పోర్ట్స్ అచీవ్మెంట్స్కి వచ్చేసరికి 50 మార్క్స్ అనేవి కేటాయించడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి 10 మార్క్స్ అనేవి కేటాయించడం జరుగుతుంది. ఈ విధంగా టోటల్గా మనకి 100 మార్క్స్కి అయితే ఇక సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. సో ఇక్కడ మనకి మినిమం క్వాలిఫై మార్క్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక 60 మార్క్స్ అనేవి తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. ఎవరైతే ఇక్కడ ట్రయల్ టెస్ట్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి మెడికల్ ఎగ్జామినేషన్తో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసేసి ఇక వేకెన్సీస్కి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ప్రతి ఒక్క స్పోర్ట్స్ ఈవెంట్స్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అనేవి నోటిఫికేషన్లు అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది గైస్. సో ఇక డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఒకసారి చెక్ చేసుకుని ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి గైస్. మనకి ఇక నోటిఫికేషన్ వచ్చేసరికి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్థన్ రైల్వే నుంచి ఓపెన్ మార్కెట్ ద్వారా గ్రూప్ డి క్యాడర్లో స్పోర్ట్స్ కోటాకి సంబంధించి ఇక నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది గైస్. సో ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాడర్స్ డెఫినెట్గా ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మేము ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.